హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఆర్ఈడిఏ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఎంత ఫాల్ ఉండొచ్చు, డైలీ కూడా లోవర్ సర్క్యూట్ టచ్ చేస్తుంది, హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలని చాలామంది అడుగుతున్నమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రైల్వే స్టాక్స్లో కంటిన్యూస్ ఫాల్ చూస్తాం, 8 to 9%, 10% ఫాల్ అవుతున్నాయి. సో డైలీ రైల్వే స్టాక్స్ని హోల్డ్ చేయాలా, ఇంకా ఫాల్ ఉండొచ్చా చాలామంది అడుగుతున్నారు అనమాట. ఈ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారు. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఎస్జీఏని హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ టాటా పవర్ కనండి, ప్రాజ్ ఇండస్ట్రీస్, సూజ్లాన్, ఎన్బిసిసి, ఎన్హెచ్పిసి, అలాగే హెచ్ఎఫ్సిఎల్, ఈ స్టాక్స్ అన్నిటి గురించి కూడా వీడియోలో కవర్ అనేది చేద్దాం గైస్. ఇంకేమన్నా స్టాక్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి గురించి కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం. ఫస్ట్ స్టాక్ మనకి ఐఆర్ఈడిఏ. ఐఆర్ఈడిఏ ఆల్మోస్ట్ 100 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ జస్ట్ 15 డేస్లోనే ఆల్మోస్ట్ 215 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఆల్మోస్ట్ 215, 216 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. ప్రస్తుతం అయితే లోవర్ సర్క్యూట్ టచ్ చేస్తుంది. మీరు కనుక ఆల్రెడీ 80 లెవెల్స్ దగ్గర కానీ 100 లెవెల్స్ దగ్గర కానీ ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఐఆర్ఈడిఏని ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ కొంత పడిన తర్వాత మళ్ళీ కూడా రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. మనం హోల్డ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఐఆర్ఈడిఏ మన ఫస్ట్ స్టాక్ అనమాట. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రస్తుతం లోవర్ సర్క్యూట్ టచ్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. పడితే ఒకవేళ ఫర్దర్గా పడితే 150 లెవెల్స్ దాకా కూడా పడి అక్కడ ఏమైనా రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్లో కొంత పాజిటివ్ టర్న్ అయితే కనుక స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ ఆగి మళ్ళీ కూడా రివర్సల్స్ వచ్చే బయింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. మీ వ్యూ కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. లాంగ్ టర్మ్ వ్యూలో స్టిల్ ఇంకా కూడా ఇది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్ వ్యూ ఉండి మీరు 120 దగ్గర కానీ 100 దగ్గర కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక లోవర్ సర్క్యూట్ ఎప్పుడైతే ఆగిపోతుందో వెంటనే బుక్ చేసి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అంటిల్ లోవర్ సర్క్యూట్ రివర్స్ వచ్చేదాకా కూడా లోవర్ సర్క్యూట్ ఆగి స్టాక్ పైకి వెళ్ళేదాకా కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే జస్ట్ ఒక 15-20 డేస్లోనే మన స్టాక్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 100% రిటర్న్స్ ఇచ్చింది. లిస్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50-55 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ కంటిన్యూస్గా మనకి 200 అంటే మోర్ దాన్ మనకి 3x రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. అందువల్ల ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్స్ అనేది ఖచ్చితంగా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు వస్తుంటాయి. మనం భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే రివర్సెస్ వచ్చేదాకా వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి గైస్. ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ ఎస్జేవిఎన్ గురించి చాలామంది అడుగుతున్నారు. రీసెంట్ టైమ్స్లో 100 రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 170 లెవెల్స్ దాకా కంటిన్యూస్గా వెళ్ళిన స్టాక్ లాస్ట్ 3 డేస్లోనే ఆ ప్రాఫిట్ ఏదైతే మనకి ప్రాఫిట్ ఇచ్చిందో అదంతా కూడా ఫాల్ అయిపోయిందనమాట. ఎస్టర్డే మనకి ఏదైతే మనకి రిజల్ట్స్ వచ్చి ఎస్జేవిఎన్వి ఎస్జేవిఎన్ రిజల్ట్స్ రావడం వల్ల ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అక్కడి నుంచి కంటిన్యూస్గా కూడా ఫాల్ అయిందనమాట. స్టాక్ ఆల్మోస్ట్ ఈరోజు లోవర్ సర్క్యూట్ 19%, 19 to 20% లోవర్ సర్క్యూట్ టచ్ చేసిందనమాట. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వెయిట్ ఫర్ 100 నుంచి 110 రీజన్స్ మధ్యలో ఎక్కడైనా రివర్సల్ వచ్చి 1 డే పాజిటివ్ క్యాండిల్ పడి నెక్స్ట్ డే మళ్ళీ కూడా పాజిటివిటీ కనిపిస్తే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. వెంటనే ఇన్వెస్ట్ చేయకండి, పడే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈవెన్ కొంత హైకి వెళ్ళినా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆల్రెడీ మనకి 60-70% పడింది కాబట్టి కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది అడుగుతున్నారు, నేను 150-160 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను. మీరు షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని మనకి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు స్టాప్ లాసెస్ పెట్టుకోకుండా పడుతుంది కదా హోల్డ్ చేద్దామని చెప్పేసి 50-60% పడిన తర్వాత లాసెస్ బుక్ చేసుకోవడం అనేది అసలు షార్ట్ టర్మ్లో మంచి పద్ధతి కాదనమాట. ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. మంచి రివర్సల్ వచ్చిన తర్వాత యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి ఎస్జేవిఎన్ గురించి అనమాట. అలాగే టాటా పవర్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ రీసెంట్గా మనం టాటా పవర్ గురించి చెప్పుకున్నాం. 350 నుంచి 360 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే. అలాగే 300-250 లెవెల్స్ దాకా ఒకవేళ వస్తే కనుక ఈ లెవెల్స్ దగ్గర కూడా మనకి యావరేజ్ చేసుకోవడానికి కొంత క్యాష్ హోల్డ్ చేయండి అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇది 180-200 రూపీస్ స్టాక్ కాస్త రీసెంట్ టైమ్స్లో మనకి 400 లెవెల్స్ దాకా వెళ్ళింది. అంటే ఈవెన్ టాటా పవర్ కూడా మనకి 100% రిటర్న్స్ ఇచ్చిందనమాట. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్ అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా బాగా పడుతుంది. ఈ డిప్స్లో మనం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి లాంగ్ టర్మ్ వ్యూ. షార్ట్ టర్మ్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి టాటా పవర్ గురించి అనమాట. అలాగే చాలామంది ప్రాజ్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఆల్మోస్ట్ మనకి 650 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం 480 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కూడా మనం డిప్స్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 450 నుంచి 470 రీజన్స్ మధ్యలో కొంత రివర్సల్ వస్తే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మళ్ళీ కూడా 350 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి క్యాష్ హోల్డ్ చేయండి గైస్. ఒకేసారి బల్క్గా బై చేయకండి. మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు ఇంకా కూడా
మనకి ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఖచ్చితంగా క్యాష్ హోల్డ్ చేసి సో ఇంకొంత క్వాంటిటీ యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్విట్జర్లాండ్ గురించి అడుగుతున్నారు అనమాట. స్విట్జర్లాండ్ సో ఆల్మోస్ట్ 50 లెవెల్స్ టచ్ చేసిన తర్వాత లాస్ట్ 3 డేస్ బట్టి స్లైడ్గా ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఎప్పుడు కూడా రౌండ్ నెంబర్ మనకి మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు కనుక షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 38 దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే సో రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఫాలో అవుతుంటే ప్రాఫిట్ బుక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే స్టిల్ హోల్డ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకా లాంగ్ రన్లో ఇంకా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ మీరు 12 దగ్గర కానీ 20 దగ్గర కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక స్టిల్ మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి స్విట్జర్లాండ్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్బిసిసి గురించి అడుగుతున్నారు. ఎన్బిసిసి కూడా రీసెంట్ టైమ్స్లో 80-90 రూపీస్ స్టాక్ కాస్త 175 దాకా వెళ్ళింది. జస్ట్ ఒక 10 to 12 డేస్లోనే మనకి చాలా మంచి రిటర్న్స్ వచ్చింది కాబట్టి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందన్నమాట. సో ఒకవేళ ఈ స్టాక్ కూడా మీరు హోల్డ్ చేస్తుంటే కనుక మనకి నియర్ బై సపోర్ట్స్ వచ్చేసరికి 125 నియర్ బై స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. అలాగే 100 నుంచి 105 నెక్స్ట్ సపోర్ట్ అనమాట. ఈ 2 రీజన్స్ దగ్గర మనకి ఏమైనా రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్స్ కొంత పాజిటివ్ టర్న్ అయితే కనుక. సో మీరు కనుక లాసెస్లో హోల్డ్ చేస్తుంటే ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. ఒకవేళ మీ షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక, సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో మనకి లాంగ్ రన్లో మనకి మళ్ళీ కూడా రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎన్బిసిసి గురించి ఫ్రెండ్స్. అలాగే ఎన్హెచ్పిసి గురించి చాలామంది అడుగుతున్నారు. ఎన్హెచ్పిసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 100 అబోవ్ సస్టైన్ కాలేకపోతే కనుక స్టాక్ పడుతుంది. 95 బిలో స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ మనం వీడియోస్లో చెప్పుకున్నాం. ఈవెన్ టెలిగ్రామ్లో కూడా చాలామంది అడిగారు. సో అప్పుడు కూడా సో 100 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఆల్మోస్ట్ 3 డేస్ మనకి నెగిటివ్గా టెస్ట్ చేసిందని కూడా చెప్పుకున్నాం అనమాట. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ హెవీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందన్నమాట స్టాక్లో. సో 75 to 80 మనకి సో ఏదైతే ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి అది బ్రేక్ అయిన తర్వాత అంటే బ్రేక్ అయ్యి ఫెయిల్ అయ్యి మళ్ళీ కూడా రివర్సల్ వచ్చి పెరిగిపోయింది. సో ఇది మనకి సపోర్ట్ రీజన్ 75 to 80 రీజన్. ఒకవేళ రేపు ఏమైనా పడుతుంటే స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. సో మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి. సో రికవరీ అవుతుంటే కనుక అప్పుడు మనం హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. స్టాప్ లాస్ ఖచ్చితంగా హోల్డ్ మెయింటైన్ చేసి రేపు కనుక ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక అప్పుడు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ఎన్హెచ్పిసి. సో ఫ్రెష్ ఎంట్రీస్ గురించి అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక సో ఏదైతే గవర్నమెంట్ స్టాక్స్ కానివ్వండి, పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్ కానివ్వండి, సో రీసెంట్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చే సో ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పుడు సో వెయిట్ చేసి పేషెన్స్గా రివర్సల్స్ వచ్చిన తర్వాత 1 డే రివర్సల్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి. మినిమం 1 డే పాజిటివ్ క్యాండిల్ పడి నెక్స్ట్ డే పాజిటివిటీ కనిపిస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హెవీ ఫాల్ కనిపించింది. రేపు మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి సో ఈరోజు హెవీగా పడిన లైక్ 8%, 10%, 12%, 15% పడిన స్టాక్స్లో స్లైట్ రివర్సల్స్ రావచ్చు. బట్ అది రివర్సల్ అనుకుని వెంటనే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. 1 డే అబ్జర్వ్ చేసి నెక్స్ట్ డే మార్కెట్స్ పాజిటివ్ ఉండి స్టాక్ కూడా కొంత పాజిటివిటీ కనిపిస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ఎన్హెచ్పిసి గురించి అనమాట. అలాగే హెచ్ఎఫ్సిఎల్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. రీసెంట్ టైమ్స్గా 100 నుంచి 110 రీజన్స్ టెస్ట్ చేసి ప్రస్తుతం పడుతుంది. ఇది కూడా మనకి ఎం ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం హెచ్ఎఫ్సిఎల్ లాంగ్ టర్మ్ వ్యూ డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం. డిప్స్లో యాడ్ చేసుకోండి. సో 85 to 90 రీజన్స్ దగ్గర యాడ్ చేసుకోండి. అలాగే 65 to 70 రీజన్స్ అని ప్రీవియస్గా చెప్పుకున్నాం. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ 2 రీజన్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైనా సరే స్టాక్స్ పడుతుంటే కనుక అవి బయింగ్ ఆపర్చునిటీస్ అనమాట. ఎవరైతే ప్రీవియస్ ర్యాలీస్ లైక్ ఎన్బిసిసిలో కానీ లేకపోతే టాటా పవర్లో కానీ ప్రీవియస్ ర్యాలీస్లో సో ఇన్వెస్ట్ చేయకపోతే కనుక బెటర్ ఆపర్చునిటీస్ అనమాట. పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా సో అవి ఆపర్చునిటీస్ కింద తీసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి హెచ్ఎఫ్సిఎల్ గురించి అనమాట. హెచ్ఎఫ్సిఎల్ కూడా ప్రస్తుతం పడుతుంది. సో ఆల్రెడీ మీరు 60-70 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోండి. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి హెచ్ఎఫ్సిఎల్. అలాగే చాలామంది రైల్వే స్టాక్స్ గురించి అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ రైల్వే స్టాక్ మనం డిస్కస్ చేస్తే ఐఆర్సిటీసీ. ఐఆర్సిటీసీ మనకు రీసెంట్గా ఆల్మోస్ట్ 700-750 రీజన్స్ నుంచి ఆల్మోస్ట్ 1050 లెవెల్స్ దాకా వెళ్ళింది. ప్రస్తుతం అయితే స్లైట్గా పడుతుంది అనమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు. హోల్డ్ అనేది చేసుకోవచ్చు. మీరు మంచి లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసినా, కొంత హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ కూడా రికవరీ టైం పడుతుంది. బట్ రికవరీ వస్తే కనుక మళ్ళీ కూడా మనకి చాలా మంచి లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఐఆర్సిటీసీ కొంచెం వెయిట్ చేసి 850 రీజన్స్ దగ్గర స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. 850 అలాగే 700 2 రీజన్స్ దగ్గర మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఐఆర్సిటీసీ గురించి అనమాట ఇది. అలాగే నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి గురించి చాలామంది అడుగుతున్నారు. ఐఆర్ఎఫ్సి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్స్. రైల్వే స్టాక్స్లో సైడ్గా ప్రాఫిట్ బుకింగ్స్ వస్తున్నాయి. ఫ్రెష్ ఎంట్రీస్ అనేవి రివర్సల్స్ వచ్చేదాకా కూడా తీసుకోకండి. ఎందుకంటే ఈ స్టాక్స్ ఆల్మోస్ట్ 30-40 రూపీస్ స్టాక్స్ కాస్త సో 100, 150, 180 సో కొన్ని స్టాక్స్ 200, 300 దాకా కూడా వెళ్ళాయి. సో కొన్ని స్టాక్స్ 400 లెవెల్స్ దాకా కూడా వెళ్ళాయి అనమాట. సో అందువల్ల సో ప్రాఫిట్ బుకింగ్స్ అనేది జస్ట్ కామన్ థింగ్. సో వెంటనే ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయకండి గైస్. రీసెంట్ టైమ్స్లో ఇది 175, 180 లెవెల్స్ దాకా వెళ్ళి ప్రస్తుతం 130
33 దాకా ఉంది. సో ఒకవేళ ఇంకా ఫర్దర్గా ఫాల్ వస్తుంటే వెయిట్ చేయండి. మనకి నియర్ బై సపోర్ట్స్ ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. ఏదైనా మార్కెట్ రివర్సల్ వచ్చి స్టాక్లో రివర్సల్ రావడం తప్పితే నియర్ బై సపోర్ట్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటిల్ 100 నుంచి 105 లెవెల్స్ తప్పితే ఇక్కడ కూడా మనకి మేజర్ సపోర్ట్ ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు అనమాట. ఎక్కడైనా కొంత మార్కెట్ పాజిటివ్ ఉండి రివర్సల్ వచ్చి మళ్ళీ కూడా బయర్స్ వస్తే తప్పితే రివర్సల్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అందువల్ల వెయిట్ చేసి సో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ ఉండి మీరు కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా రివర్సల్స్ వచ్చిన తర్వాత యావరేజ్ చేసుకోండి గైస్. అలాగే రియల్టీలో కూడా సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ సో ఏప్రిల్ మంత్లో ఆల్మోస్ట్ 100 రూపీస్ స్టాక్ కాస్త సో 450 లెవెల్స్ దాకా వెళ్ళింది. అంటే మోర్ దాన్ 4x రిటర్న్స్, 3 to 4x రిటర్న్స్ అనేది స్టాక్ అనేది ఇచ్చింది గైస్. సో స్మాల్ ప్రాఫిట్ బుకింగ్స్ అనేది కామన్ థింగ్ మార్కెట్లో లాస్ట్ 1 ఇయర్గా. మనకి బడ్జెట్ కూడా కంప్లీట్ అయింది. సో అందువల్ల ప్రాఫిట్ బుకింగ్స్ అనేది కామన్ థింగ్. సో మళ్ళీ కూడా మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే కనుక సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో రైల్టెల్ అయితే కనుక మనకి నియర్ బై 350 సపోర్ట్ ఉంది. సో షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మీరు కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. ఎవ్రీ 150 పాయింట్స్ దగ్గర మనకి సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మీరు రైల్టెల్లో లాంగ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో మనకి అప్ టు 200 లెవెల్స్ దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే 30, 40, 50 రూపీస్ స్టాక్ చాలా బాగా రేజ్ అయింది రైల్టెల్. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే ఆర్వీఎన్ఎల్ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది అనమాట. ఆల్మోస్ట్ 170 లెవెల్స్ తగ్గించి సో 340 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. ప్రస్తుతం కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి. ఎందుకంటే స్టిల్ వీళ్ళ యొక్క పీఈస్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక హెవీగా మనకి 50-60 పీఈ రేషియో చూస్తే కనుక 50-60 లేదనమాట. సో 30-35 ఆ రేంజ్లో ఉన్నాయి. సో డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్టిల్ మనకి ప్రస్తుతం అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో 200 మేబీ మనకి సపోర్ట్ కింద యాడ్ చేయొచ్చు. లేదా మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే రివర్సల్స్ రావచ్చు అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకోండి. సో 200, 150 రీజన్స్ ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే ప్రీవియస్ ర్యాలీస్ ఈ రీజన్స్లో మనం అక్యుములేట్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇర్కాన్లో కూడా సో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 275 రూపీస్ తగ్గించి కంప్లీట్ లాస్ట్ ఈరోజు సపోర్ట్ కూడా బ్రేక్ అయింది. కంప్లీట్గా మనకి ఫాల్ కూడా కనిపిస్తుంది అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే దీని సపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఒకవేళ 200 పైన సస్టైన్ అవ్వలేకపోతే మనకి 175 నుంచి 180 రీజన్స్ దాకా కూడా మనకి స్టాక్ పడే ఛాన్స్ ఉంటుంది. సో 150 లెవెల్స్ దగ్గర కూడా సపోర్ట్ ఉంది. 2 డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి గైస్. సో ఒకవేళ మీరు ఆల్రెడీ హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయొచ్చు. క్యాష్ ఉంటే కొంత రివర్సల్స్ వచ్చిన తర్వాత రైల్వే స్టాక్స్లో ఏదైతే యావరేజ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇవన్నమాట రైల్వే స్టాక్స్ గురించి. అలాగే రిమైనింగ్ ఆల్ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసింది ఐఆర్ఈడిఏ, ఎస్జేవిఎన్, టాటా పవర్, ప్రాజ్ ఇండస్ట్రీస్, సుజలాన్, ఎన్బిసిసి, ఎన్హెచ్పిసి, హెచ్ఎఫ్సిఎల్, అలాగే రిమైనింగ్ అన్ని రైల్వే స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ అనేది చేస్తాం అనమాట. ఇంకేమైనా స్టాక్స్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి గురించి అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం గైస్. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఈరోజు కూడా మేము ట్రేడ్ చేసాం. పీఈ సైడే ఉన్నాం. నిఫ్టీలో కూడా పీఈ తీసుకున్నాం. అలాగే స్టాక్ ఆప్షన్స్లో పిఎఫ్సి తీసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా కంటిన్యూస్ పడుతున్నాయి కాబట్టి సో పిఎఫ్సిలో కూడా మేము ఆల్మోస్ట్ 30,000 దాకా కూడా ప్రాఫిట్ అనేది తీసుకున్నామంట. ఆఫ్టర్నూన్ కూడా మార్కెట్ కంటిన్యూస్ ఫాల్ అయింది. సో మార్కెట్ క్లోజింగ్ టైంలో స్లైట్గా రివర్సల్స్ వచ్చాయి. బట్ నేను అరౌండ్గా ప్రాఫిట్ బుకింగ్ 46,000 అరౌండ్గా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనమాట. దీంట్లో మేము 21,650 పీఈలో సో ఆల్మోస్ట్ 35% ప్రాఫిట్ అనేది ఇచ్చాం అనమాట. రిమైనింగ్ ట్రేడ్స్ నేను స్మాల్ అమౌంట్స్తో ట్రేడ్ చేశాను. సో ఈ పొజిషన్ అంటే నేను మార్నింగ్ తీసుకొని హోల్డ్ చేశాను అనమాట. చాలా బాగా రిటర్న్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 200 లెవెల్ దగ్గర నుంచి సో 320, 330 దగ్గర బుక్ చేశాను అనమాట. అక్కడి నుంచి కూడా ఇది మనకి ఆల్మోస్ట్ 600 లెవెల్స్ దాకా వెళ్ళింది. బట్ మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో అలాగే నేను ఏదైతే ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఒక 15,000 to 20,000 అరౌండ్గా సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో తీసుకున్నాను. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టిల్ మనకి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. కొంత క్వాంటిటీ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఇదనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.